సో ఇప్పుడు మనం రోస్టెడ్ చికెన్ విత్ మష్రూమ్ తయారు చేస్తున్నాం అనమాట. అసలు బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా ఫుల్ఫిల్ అయిపోయేది మంచి ప్రోటీన్ ఉండే డిష్ అనమాట. కాంటినెంటల్ డిష్ చేస్తున్నాం. సో ఫస్ట్ నేను 3 స్టెప్స్ చేయాలి. ఫస్ట్ స్టెప్, స్టవ్ ఆన్ చేయండి. ప్యాన్ పెట్టాను పొయ్యి మీద. పొయ్యి మీద ప్యాన్ ఉంది. కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోండి. కొద్దిగా సరిపోతుంది. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసి కొద్దిగా ఉప్పు వేయండి. మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలాగే సాల్ట్ కూడా ఉంటుంది. మష్రూమ్ని వండేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఎగ్ని ఫ్రై చేసినప్పుడు కూడా మనం ఎప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి. పాలకూర వండినా సరే ఉప్పు తక్కువ వేసుకోవాలి. కొన్ని వెజిటేబుల్స్కి సాల్ట్ కంటెంట్ చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేశాను. ఇక్కడ ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మీకు ఒకటి చూపిస్తాను చూడండి. చికెన్ బ్రెస్ట్ని మిడిల్లో కట్ చేసి ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి హార్ట్ షేప్ వచ్చింది. ఇలాగే రావాలి, ఇలాగే చేసుకోవాలని నేను అనను. నేను చేసినప్పుడు వచ్చింది లక్కీగా. సో ఇప్పుడు ఇలా కంప్లీట్గా ఓపెన్ చేసాం కదా, జస్ట్ ఫోర్క్తో ఇలా గుచ్చుకోండి. కంప్లీట్గా ఇలా గుచ్చిన తర్వాత చికెన్ బ్రెస్ట్ పీస్ని చాపింగ్ బోర్డ్ పైన వేసి నైఫ్ని రివర్స్లో పెట్టుకోండి. ఓన్లీ కార్నర్స్. రివర్స్లో జస్ట్ ఇలా బీట్ చేసుకోవాలి. మనకి ఆ గ్యాప్స్ కనిపించాలి. ఎందుకు అంటే నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సైడ్స్ చేసిన తర్వాత మిడిల్లో ఇప్పుడు కొంచెం మీట్ని లూజ్ చేస్తున్నాం, మనం జాలీలాగా చేస్తున్నాం అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆయిస్టర్ సాస్, అలాగే ఊస్టర్ సాస్, ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవద్దు చికెన్కి మటుకి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని రివర్స్ చేయండి. బాగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం మస్టర్డ్ సాస్, బాగా అప్లై చేసేసాం కదా. ఇప్పుడు టైమ్, మంచి ఫ్లేవర్ ఉండే లీఫీ హర్బ్ ఇది. సో మనం కొత్తిమీర, పుదీనా ఎలా వాడుకుంటాం అలా. ఇప్పుడు ఇందులో మధ్యలో వేసేసి ఎగ్ వైట్ ఇలా కంప్లీట్గా వేసిన తర్వాత సైడ్స్ రావాలి అండ్ సెంటర్లో కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఎగ్ వైట్ ఎందుకు వేసావు స్వప్న అంటే చెప్తా, అది చిన్న సర్ప్రైజ్. సో ఇప్పుడు ఇలా చక్కగా మష్రూమ్ కూడా రోస్ట్ అయిపోయింది, మంచి కుక్ అయిపోయింది, మాయిశ్చర్ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చికెన్ మీద మష్రూమ్ని పెట్టేయండి. ఇప్పుడు మీకు అర్థమైందా?
మష్రూమ్ని చికెన్ పైన పెట్టాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎగ్ ఎందుకు వేసాను. ఎగ్ వేయడం వల్ల అతుక్కుంటుంది అనమాట. ఫోల్డ్ చేయాలి. సో ఇప్పుడు ఇది చల్లారే లోపల మనం ఇక్కడ సాస్ తయారు చేసుకోవాలి. ఇదే వేడి ప్యాన్లో కాస్త ఆలివ్ ఆయిల్ వేసాను. వెల్లుల్లి, టమాటో ప్యూరీ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసాను. అలాగే ఇందులో కొద్దిగా మనం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసేసి ఇప్పుడు బాగా కుక్ చేయాలి. సాస్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ సాస్ కుక్ అవుతూ ఉంది. ఈ లోపల ఇక్కడ మష్రూమ్ కొంచెం వేడి తగ్గింది. చికెన్ బ్రెస్ట్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు ఎగ్ని ఇలా సైడ్స్ కొంచెం కవర్ చేస్తే మంచి లాక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చికెన్ని ప్యాన్లోకి జాగ్రత్తగా షిఫ్ట్ చేయండి, స్టఫింగ్ బయటికి రాకుండా. చిన్న మంటలో మెల్లిగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మనం దీని మీద మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. సాస్ చాలా ఉడికిపోయిందని మధ్యలో నేను ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేసా, కుక్ అవుతుంది. ఇందులో రోజ్మెరీ కొంచెం వేసేద్దాం. అలాగే కాస్త మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేద్దాం. అలాగే బేసిల్ లీవ్స్ వేసి మిక్స్ చేసేద్దాం. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ కొంచెం ప్లేట్లో సాస్ వేసిన తర్వాత చికెన్ని మిడిల్లో కట్ చేద్దాం. సో మిడిల్లో ఇలా ఫోర్క్ సపోర్ట్ తీసుకొని చూడండి, జ్యూసీగా లోపల స్టఫింగ్తో అసలు చికెన్ ఎంత బాగుంది కదా. ప్లేట్లో పెట్టేసుకుందాం. రోస్టెడ్ చికెన్ విత్ మష్రూమ్ తయారీ విధానం. ముందుగా వేడి నూనెలో వెల్లుల్లి, ఉల్లిపాయలు, మష్రూమ్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత చికెన్ బ్రెస్ట్ పీస్ పైన ఊస్టర్ సాస్, ఆయిస్టర్ సాస్, మస్టర్డ్ సాస్, థైమ్, ఎగ్ వైట్ వేసి మనం వేయించుకున్న మష్రూమ్ మిశ్రమం వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న ప్యాన్ లో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, టమాటో ప్యూరీ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి బాగా కుక్ చేసుకోవాలి. అందులో రోజ్మెరీ, మిరియాల పొడి, బేసిల్ లీవ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెస్ట్ పీస్ ని ఫోల్డ్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో కొంచెం నూనె వేసి మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న సాస్ ఫస్ట్ ప్లేట్ లో వేసుకొని పైనుండి రోస్ట్ చేసుకున్న చికెన్ పెట్టేసి బేసిల్ లీవ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రోస్టెడ్ చికెన్ విత్ మష్రూమ్ రెడీ అవుతుంది.